నమో వెంకటేశాయ. సంగీత ప్రియులను భక్తి సాగరంలో ఓలలాడిస్తున్న ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత భక్తవత్సలుడు ఆ తిరువెంకటపతి శ్రీచరణాలను ఆశ్రయించడమే భగవదారాధనకు అసలైన నిర్వచనమని తెలియచెప్పిన భాగవతోత్తమురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు. ఆవిడ రచించిన కీర్తనలను వింటున్నాం, ఆనందిస్తున్నాం, మైమరిచిపోతున్నాం. ఇంతటి సాహిత్యాన్ని అందించిన ఆ మాతృశ్రీకి మనసారా ఒక్కసారి ప్రణతులు అర్పిద్దాం. తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, తన బ్రతుకే ముత్యాల హారతి చేసి అర్చించిన తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. గురువుగారు నమస్కారం అండి. ప్రతిసారి మీరు వైవిధ్యభరితమైన కీర్తనలు అందిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈసారి అదేలాగా వైవిధ్యంగా ఉండడం కోసం మీరు స్వరపరిచిన తరిగొండ వెంగమాంబ గారి సంకీర్తనలోంచి ఒక కీర్తన ఎంపిక చేసి మీకు వినిపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కీర్తన గురించి చర్చించుకుందాం. ఓం నమో వెంకటేశాయ అండి. అలాగే వైవిధ్యం ప్రధానంగా మనం నిర్వహించే ఈ కార్యక్రమంలో మీరు ఏ పాట వినిపించబోతున్నారో తెలియజేయండి. पाहि
శివుణ్ణి స్తుతిస్తూ చాలా చక్కగా స్వరపరిచిన కీర్తన వినిపించాం. ఈ కీర్తన ఎవరు పాడారు, ఏ గ్రంథంలోంచి స్వీకరించారు, ఏ రాగంలో స్వరపరిచారో మీరు తెలియజేయండి. విష్ణు పారిజాతం అనే యక్షగానం నుండి ఈ సంకీర్తన స్వీకరించానండి. విష్ణు పారిజాతం అంటున్నారు, ఇక్కడేమో శివ స్తుతి జరుగుతోందండి. ఎలా సాధ్యం అంటే ఏ సందర్భంలో? మీరు మంచి ప్రశ్న అడిగారు. అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను. ఆమె సందర్భం వచ్చినప్పుడంట శివప్రధానమైన ఇతివృత్తం ఉన్న శివనాటకం యక్షగానములు విష్ణువుని, విష్ణు ప్రధానమైన జలక్రీడా విలాసం, విష్ణు పారిజాతం, బాలకృష్ణ నాటకం, ఇటువంటి యక్షగానాల్లో శివుణ్ణి సందర్భోచితంగా స్తుతించటం ఆమెకు అలవాటు. ఆమె ప్రధానోద్దేశం శివకేశవ అద్వైతమే. ఇక ఈ సందర్భం ఏమిటంటే, శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామ కోరిక మేరకు అమరావతి నుండి తీసుకొని వచ్చేటప్పుడు అది తగదని వారించి నివారించి దేవేంద్రుడు ఆయనతో యుద్ధానికి పూనుకున్నాడు. ఈ ఇంద్రుడికి ఉపేంద్రుడికి జరిగే ఈ యుద్ధాన్ని ఎంతో సంతోషంతో శివుడు తిలకించాడట. ఆయన కూడా శ్రీకృష్ణుని సంస్తుతిస్తూ ఎంతో ఆనందించాడట. ఈ సందర్భంలో పాహి సదాశివ పాహి సదాశివ అని ఈ గీతం వస్తుంది. ఎవరు ఆలపించారండి? ఎవరు ఆలపించారంటే ఆకాశంలో ఉన్న దేవతలు శ్రీకృష్ణుణ్ణి చూసి శివుడు ఆనందపడుతూ ఉంటే ఖేచరులు పైనున్న ఆకాశ దేవతలు ఈ సన్నివేశాన్ని చూసి పులకించి శివుని స్తుతించారట. అది సందర్భం. ఇక ఈ గీతం నిత్య సంతోషిని గారు ఆలపించారు. రాగం బేహాగ్, చాలా ప్రాచుర్యం పొందిన రాగం. నారాయణతే నమో నమో అని మనం అన్నమాచార్య కీర్తన, ఇది వింటుంటే ఆ కీర్తన స్ఫురణకు వచ్చిందండి. అవునండి. అందువల్ల ఆ కీర్తన మనసులో ఉంచుకొని ఇది స్వరపరచడం జరిగింది. ఇక్కడ కూడా రెండేసి పంక్తులే ఉన్నాయి. పాహి సదాశివ పాహి సదాశివ అని ఈ విధంగా సాగుతుంది. కాబట్టి సులభమైన మార్గంలో, సులభమైన సంగీతంలో బేహాగ్ రాగం అయితే అనుకూలంగా ఉంటుంది. ఆ స్తుతి రూపక గీతానికి అనుగుణంగా ఉంటుందని నేను భావించి ఈ రాగాన్ని ఎంపిక చేసుకొని నిత్య సంతోషిని గారి దగ్గర పాడించడం జరిగింది. ఆమె కూడా ఎంతో భావగర్భితంగా ఈ గీతాన్ని ఆలపించారు. మీరు విన్నారు, ఆనందించారు కదా. చాలా చిన్న చిన్న సంస్కృత పదాలతో, సంబోధనలతో ఉన్న సాహిత్యం ఇది. శ్రీశ, వాణీశ, సురేశ, సన్నుత, చిత్ప్రకాశ, గౌరీశ, మహేశ, శివ అని స్తుతించారంట. ఎవరు? ఖేచరులు. అంటే గంధర్వులుగా ఉండొచ్చు, కింపురుషులుగా ఉండొచ్చు, ఎవరన్నా కావచ్చు. ఆకాశంలో ఉండే దేవతలు ఈ భూమిపైన జరిగే ఈ సన్నివేశాన్ని తిలకించి, అది తిలకించి పులకించే శివుని చూసి చెప్పిన, ఊహించిన గీతం ఇది, సంకీర్తనం ఇది. పదాలన్నీ సాతో పూర్తయ్యేటట్లుగా కూర్చుకున్నారు ఇందులో. పల్లవిలోండి పాహి సదాశివ సా అని శ్రీశ, గిరీశ, సురేశ, సన్నుత, చిత్ప్రకాశ అని వాడారు. శ్రీషుడంటే విష్ణువు, సురేషుడంటే దేవేంద్రుడు, సన్నుతించే చిత్ప్రకాశుడు, చిత్ గగనంలో ప్రకాశించే ఓ దివ్యమూర్తి అని శివుని సంబోధిస్తూ చేసిన సంబోధనాపూర్వకమైన సంస్కృత సమాసభూయిష్టమైన రచన అండి.
చిన్న చిన్న సమాసాలే ఉన్నాయి. భావజ సంహార, బహుభక్త మందార అని చక్కని సంబోధనలతో సాగే సంకీర్తన ఇది. వాద్య సహకారం కూడా చాలా బాగుందండి. వాద్య సహకారం చక్కగా ఈ గీతానికి కూడా రాజ్కుమార్ భారతి గారే సమకూర్చారు. ఈ ఈ సంకీర్తనని చాలామంది మెచ్చుకోవటం జరిగింది. దానికి మేమందరం కూడా చాలా సంతోషించాం. పాడిన విధానం కానీ వాద్య సమ్మేళనం కానీ చక్కగా అమరింది. ఆ సందర్భానికి తగినట్టు ఇది స్తుతిపూర్వకం, కానీ ఒకవైపు జరిగేది యుద్ధం. ఈ రెండింటిని స్ఫురణలో ఉంచుకొని మరీ చాలా చౌక కాలం అంటే సంగీతంలో మెల్లగా సాగేదని, చౌకగా సాగే కాలం కాదు. చౌక కాలం అంటే అదొక సంప్రదాయం. సంగీతంలో చాలా చిన్నగా సాగేది. కర్ణాటక బాణీలో కొన్ని సంగీత ప్రధానమైన సంకీర్తనలు చాలా చిన్నగా, అంటే వేగం లేకుండా జరుగుతుంటుంది. అంటే తాళగతి చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా కొంత జడితి స్ఫూర్తితో సాగే గీతంగా దీన్ని తీర్చిదిద్దటం, అందించటం, పాడించటం, సంగీతం సమకూర్చటం జరిగిందండి. ఏది చేసినా మనకు ప్రధాన ఉద్దేశం ఒకటి ఉంది. మనసులో వెంగమాంబని స్మరించుకుంటాం. ఒక స్వర రచన చేసే ముందు ఆమె స్ఫురణ కలిగిస్తుంది. చూడు, నువ్వు ఫలాని గతిలో ఫలాని రాగంలో నువ్వు స్వరం చెయ్యని ఆమె ఆత్మ ప్రబోధం చేస్తుంది. దాన్ని అనుసరించి స్ఫురణానుగుణంగా ఈ సంగీత సమార్చన చేయటం జరుగుతుందని. గురువుగారు, రాజ్ కుమార్ భారతి గారితో అలాగే మాధవపెద్ది సురేష్ గారితో మీరు సంగీత దర్శకత్వం వహించున్నారు కదా. మీ కలయికలో వెంగమాంబ కీర్తనలు కాకుండా ఇంకేమన్నా మీరు సంయుక్తంగా స్వరపరచడం జరిగిందా? నేను వ్రాసిన పాటలే కొన్ని ఆ విధంగా ఇద్దరం సంగీతం సమకూర్చటం జరిగింది. అంతేకాకుండా అన్నమాచార్య సంకీర్తనలు కూడా, అందులో కూడా వారి సహకారం ఉంది. వారి సహకారం తీసుకొని కొన్ని అన్నమాచార్య కీర్తనలు కూడా, కొన్ని అపూర్వమైన కీర్తనలు కూడా స్వరపరచడం జరిగింది. ఒక క్లిష్టమైన రాగం ఒక సంక్లిష్టమైన పద్ధతిలో చేయాలంటే, శాస్త్రీయ పద్ధతిలో చేయాలంటే దానికి రాజకుమార్ గారు తప్ప ఎవరూ లేరు. కొన్ని విశిష్టమైన రాగాలు స్వీకరించి అటువంటి రాగాల్లో స్వరకల్పన చేయాలని మనం భావిస్తే దానికి తప్పకుండా రాజకుమార్ భారతి గారి సహకారం నేను తీసుకుంటాను. వారి దగ్గరే కొన్ని స్వరకల్పన కూడా నేను చేయిస్తాను. ఉదాహరణకి నాగానందిని, నాసికాభూషణి, కోసలం, ఇటువంటి కొంచెం క్లిష్టమైన రాగాలు చేసేటప్పుడు వారి సహకారం తీసుకోవటం, ఒక్కొక్కసారి వారి దగ్గర స్వరకల్పన చేయటం, వారి పేరుతోనే వెలువరించటం జరుగుతుంది. ఆయన దగ్గర స్వరకల్పన చేయించి ఆ సంకీర్తనలకు నా పేరు వేసుకోండి. సంగీత దర్శకత్వం ఆయనదేనని వస్తుంది. అంటే రాజకుమార్ భారతి గారి సంగీత దర్శకత్వం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గురుగారు, మీరు స్వీయ రచన చేశాము అన్నారు కదా, ఎవరిని స్తుతిస్తూ మీరు రచనలు చేశారండి? ఒకరా ఇద్దరా, ఉన్న దేవతలందరూ అందరిపైన రచనలు చేశారు. అందరి మీద రచనలు చేశాను. ముందుగా నేను సంగీత దర్శకత్వం చేయలేదు. ప్రాథమిక దశలో మహామహులు డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారు, కొన్ని గీతాలకి వారి శిష్యులైన పూజ్యులు ఎల్ కృష్ణ గారు, పుహళేంది గారు, ఏఏ రాజు గారు, వైఎన్ శర్మ గారు, ఈ విధంగా ఎంతోమంది సుప్రసిద్ధ సంగీత దర్శకులు వారు స్వరపరిచేవారు. వారితో కూర్చొని స్వరపరిచే విధానాన్ని కొంత ఆకళింపు చేసుకున్న తర్వాత ధైర్యంతో మనం కూడా చెయ్యొచ్చేమోనని ఒక చిన్న ప్రయత్నం చేశాను. దానికి గానకోకిల పి సుశీల గారు చాలా నన్ను సమర్థించి నన్ను సంగీత దర్శకత్వం చేయండి, బాణీలు కట్టండి అని ప్రోత్సహించారు.
దాని ఫలితమే ఆనాటి నుండి అంటే 1985 సంవత్సరం నుండి నేను సంగీత రచన చేయటం జరుగుతూ వచ్చింది, వస్తుంది. గురుగారు, మరి ఈ కార్యక్రమంలో మీరు మరో కీర్తన ఏది వినిపించనున్నారు? ఇప్పుడే మీరు ప్రశ్నించారు కదా. ఈసారి నేను స్వరకల్పన చేసింది కాకుండా నా నేతృత్వంలో పూజ్యులు గౌరవనీయులు కెఎస్ రఘునాథన్ గారు స్వరపరిచిన ఒక శివప్రధాన గీతం విందామండి. ఇది శివనాటకం అనే యక్షగానంలో ఉంది. గతంలో శివనాటకం గురించి కెఎస్ రఘునాథన్ గారి గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఈసారి శివపరంగా చెప్పుకున్న గీతం కాదు, శివుడే పార్వతిని ఉద్దేశించి పలికిన మాటలు, పలికిన వారి భావాలు, కళ్యాణ వసంతం అనే రాగంలో రఘునాథ్ గారు స్వరకల్పన చేశారు. ఆ మనోహర గీతాన్ని పూజ్యులు డాక్టర్ పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో విందాం. రావే 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 శర్వాణి, రావే 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 శర్వాణి, రావే 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 శర్వాణి, రావే 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 శర్వాణి, రావే 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 శర్వాణి. రావే వరములందుకోవే ఇచ్చెద, రావే వరములందుకోవే ఇచ్చెద, నీవే ఇక ముదీయవే, నీవే ఇక ముదీయవే వేడెద, రావే వరములందుకోవే ఇచ్చెద, నీవే ఇక ముదీయవే వేడెద, రావే 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 శర్వాణి. మరి మరి మరుడరవిరి ములుకులుగొని, మరి మరి మరుడరవిరి ములుకులుగొని, దురుసుగనురములు దూరగవేసెను, దురుసుగనురములు దూరగవేసెను, కమ్ముకొనుచు కీరమ్ములు పలుకగా, కమ్ముకొనుచు కీరమ్ములు పలుకగా, ముమ్మరముగా విరహము మించెనిక, ముమ్మరముగా విరహము మించెనిక, వరతరిగొండ నృహరి సహోదరి నన్ను కరుణింపవే, వరతరిగొండ నృహరి సహోదరి నన్ను కరుణింపవే, నీకట ఏమిటికి ఇటు కరుణింపవే, నీకట ఏమిటికి ఇటు, రావే 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 శర్వాణి,
శర్వాణి రావే శర్వాణి 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 గురువుగారు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో ఓ చక్కటి సంకీర్తన వినడం జరిగింది. ఇందులో రావే రావే సర్వాణి అంటున్నారు. పల్లవి ఒక వాక్యంలోనే ఉంటుందండి? అవునండి. రావే రావే శర్వాణి అని పార్వతిని ఉద్దేశించి శివస్వామి పలికే మాటలివి. నిన్ను ఒక ముద్దీయమని వేడుకుంటున్నాను అన్న శృంగార భావాన్ని కూడా శివుడు వెల్లడిస్తున్నాడు. ఇటువంటి శృంగార గీతం కానీ పాడేదెవరు? శివుడు. ఏదో చలనచిత్ర గీతంలాగా సామాన్య విధానంలో ఉంటే బాగుండదని ఉద్దేశించి ప్రముఖ సంగీత విద్వాంసులు కెఎస్ రఘునాథ్ గారు ఆలోచించి కళ్యాణ వసంతం ఎంత నామౌచిత్యం ఉందో గమనించండి. ఈ కళ్యాణప్రదమైన వసంతంలో ఉంటే ఎలా ఉంటుందని భావించి స్వరపరిచారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా బాగా అవగతం చేసుకొని ఆలపించారు. ఇది సామాన్యంగా మనకి చలనచిత్ర గీతాల్లో కానీ భక్తి గీతాల్లో కానీ ఎక్కువగా వినవచ్చే రాగం కాదు. ఇది ఒక రకంగా అపూర్వ రాగం అనే చెప్పుకోవచ్చు. వెళ్ళేటప్పుడు చంద్రకౌంసు, తిరిగి వచ్చేటప్పుడు కీరవాణి, ఈ రెండు రాగాల మిశ్రమమైన ఈ గీతాన్ని ఎంతో భావప్రధానంగా, శృంగార రసప్రధానంగా రఘునాథ్ గారు స్వరపరిచారు. ఆ రాగాన్ని బాగా అవగతం చేసుకొని బాలసుబ్రహ్మణ్యం గారు తనదైన శైలిలో దాన్ని మలుచుకొని భావస్ఫోరకంగా ఆలపించారండి. ఇది చాలా మంచి పాటగా నేను భావిస్తూ ఉంటాను. మామూలుగా శృంగార గీతాలన్నీ సామాన్యంగా మన వాడుకలో ఉన్న రాగాల్లోనే మనం స్వరపరచటం, పాడించటం జరుగుతుంది. అక్కడ పాడేది గొప్ప గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒకటి. రెండోది స్వరకర్త ఎవరు? సంగీతజ్ఞుడైన రఘునాథ్ గారు. ఈ రెండింటిని అలా ఉంచితే శివుడే పార్వతీదేవిని సంబోధిస్తూ పాడే పాట కదా. అంటే శివుడిపై చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి శృంగార కీర్తనలు. అవునండి. ఏదో శివతాండవం అటువంటి మామూలుగా ఉంటాయి. ఒక శృంగార ప్రధాన గీతం కదా, శివుడు పాడే శృంగార గీతం కదా. అందువల్ల ఈ రాగం ఆయన స్వీకరించటం, స్వరపరచటం, అందరికీ అందించటం జరిగింది. ఇది చాలా మనోహరంగా, మనోజ్ఞంగా సమకూరిందని నేను అనుకుంటూ ఉంటాను. అందుకే ఈ సందర్భంలో అందరికీ వినిపించాలని, శ్రోతలందరూ కూడా ఈ గీతాన్ని విని ఆలకించి ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. గురువుగారు, సంపూర్ణంగా ఈ కీర్తనలో భావాన్ని తెలియచేయండి క్లుప్తంగా. శర్వాణిని అంటే భవానిని, శివానిని శివుడు ప్రార్థిస్తున్నాడు. వేడెద అన్న మాట కూడా అక్కడ ఉంది. ఏమని? నాతో శృంగార విలాస కార్యక్రమాలు నిర్వహించు, ఒక ముద్దీయమని కూడా కోరుతూ, వేడుకుంటూ, ప్రార్థిస్తూ చేసే విన్నప ప్రధానమైన గీతం అనుకోండి. ఇది శృంగార ప్రధానంగా ఉంటుంది. కానీ దాన్ని చులకనగా మామూలు శృంగార విధానంలో కాకుండా దాన్ని పవిత్రంగా, అమలినంగా మనం స్వీకరించి దాన్ని ఆస్వాదించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. వెంగమాంబ గారి రచనలు కూడా అలాగే చాలా ఇదిగా ఉంటుంది కదండి. అవునండి. వెంగమాంబ గారు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు
ఔచిత్యానికి ఏ విధమైన భంగం వాటిల్లకుండా ఆ సందర్భానికి ఉచితమైన సముచితమైన భాషనే వాడారు. అందువల్ల చాలా రక్తి కడుతుంది, పాటకి సార్థకత లభిస్తుంది. ఎంత అవసరమో అంత సమపాళలోనే కీర్తనలు కూర్చడం జరిగింది, ఆమె సమకూర్చడం జరుగుతుంది. అదే వెంగమాంబ గారి ప్రత్యేకత. ఆమె ఒక స్త్రీగా ఉండి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వ్రాయటం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అయినా ఆమె ఆ విధంగా భావించదు. కేవలం ఆమె ఆ పాత్రలో ప్రవేశించి ఈ సందర్భంలో శివుడు పార్వతిని ఉద్దేశించి ఏమని చెప్తాడు అంత మాత్రమే ఆమె భావించే విధానం. సముచితంగా ఆ సందర్భానికి ఏది అనుకూలంగా అనుగుణంగా ఉంటుందో ఆ మాటలనే ఆ పాటలనే మనకి వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది, అందరినీ విని తరింపమని ఆమె సూచిస్తుంది. గురువుగారు, ఈ కార్యక్రమంలో విష్ణు పారిజాతం నుండి అలాగే శివనాటకం ద్వారా మీరు స్వరకల్పన చేసిన 2 కీర్తనలు మాకు వినిపించడం జరిగింది. అందుకు గాను మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి. శివప్రధానమైన 2 గీతాలు, విష్ణుపరమైన విష్ణు పారిజాతం నుండి, శివప్రధానమైన శివనాటకం నుండి స్వీకరించి రెండిట్లో ఉన్నది ఒకటే, ఈశ్వరుడు ఒకటి, పరమేశ్వరుడు ఒకడే అని భావించి మీ అందరికీ ఈ 2 పాటలు వినిపించడం జరిగింది. అందరూ వినేవారందరూ కూడా దీన్ని ఆస్వాదించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఈనాటి కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు రచించిన శివస్తుతి కీర్తనలు విని ఆనందించాం కదా. తరువాయి భాగంలో మరో కీర్తనతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ. Oh